లక్ష్మి లక్ష్మి మంచినీళ్ళు తీసుకురమ్మంటారండి? ముందు ఆ దస్తావేజులో పెట్టి తీసిరా. ఇదిగోండి. ఒరే కృష్ణమూర్తి, పొలం తల్లి లాంటిదిరా, దాన్నెప్పుడు అమ్ముకోవద్దురా. అలాగని నాకు మాట ఇవ్వరా, మాట ఇవ్వు. నన్ను క్షమించరానా, తీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఏమండి, ఊరుకోండి, ఏడవకండి. కన్న తల్లి లాంటి పొలాన్ని నమ్ముకొని ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు లక్ష్మి. ఊరు వదిలేసి వెళ్తున్నానని అందరు పొలాన్ని చాలా తక్కువగా అడుగుతున్నారు లక్ష్మి. మనుషుల్లో ఎంత మార్పు లక్ష్మి. ఆ రోజు ఆహా ఓహో అన్నారు, ఈ రోజు చీపో అంటున్నారు. ఆ చూపులు తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. పరువు పోయి ఊళ్ళో బతకటం, శ్మశానంలో కాపురం చేయటం ఒకటే. బాగున్నప్పుడు బంధువులు, చెడిపోయినప్పుడు రా బంధువులు. ఈ మనుషులంతే లక్ష్మి. సిటీలో కూడా కొత్త మనుషులు, కొత్త వాతావరణం. ఒకరికొకరు సహాయం కూడా చేసుకోరు. అక్కడికి మనం వెళ్ళి బతకగలం అంటారా? బతకాలి లక్ష్మి, బతకాలి. ఎవరికీ తెలియకుండా కొత్తగా బతకాలి. పొలం అమ్మిన డబ్బులు బ్యాంకులో వేద్దాం, నందినికి అక్కడే పెళ్లి చేద్దాం. మన బాధ్యత తీరుతుంది. అది కాదండి, సిటీకి వెళ్లే విషయం ఇంకోసారి ఆలోచించండి. అయితే ఊర్లో ఉండి రోజు ఈ అవమానాలు భరించమంటావా? వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెళ్ళిపోతుంటే నందిని భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు లక్ష్మి. రక్త సంబంధం ఉన్న కూతురే కాదనుకొని వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒక లెక్క. నందినికి పెళ్ళయ్యాక మనమిద్దరమే కదా. నేను ఏదో ఒక కూలి పని చేసైనా సంపాదిస్తాను లక్ష్మి. ఏంటండి, మీరు కూలి పనికి వెళ్తారా? ఏ లక్ష్మి, నేను కూలి పనికి వెళ్ళాను అనుకుంటున్నావా? మిమ్మల్ని నేను కూలి పనికి పంపించనండి. కావాలంటే నేనే 10 ఇళ్లలో పాచి పని చేసి మిమ్మల్ని పోషించుకుంటానండి. అంతేకాని మిమ్మల్ని కూలి పని చేయడానికి నేను పంపించనండి. పిచ్చిదాన, ఊరొదిలి వెళ్ళేటప్పుడు మన పరువు, మర్యాద, రోషం అన్నీ ఊరు పొలిమేరలో వదిలేయాలి. ఎందుకండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు? అమృత చేసిన తప్పుకి మీరు శిక్షణ అనుభవిస్తున్నారు. ఊళ్ళో అందరూ మిమ్మల్ని చిన్న చూపు చూసి అవమానిస్తున్నారు. కానీ నా దృష్టిలో మీరే తప్పు చేయలేదండి. ఇప్పటికీ ఎప్పటికీ నా దృష్టిలో మీరే దేవుడండి. మీరే దేవుడు. లక్ష్మి, నా ప్రేమను బిడ్డలు అర్థం చేసుకోలేకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు. నాకు అదే చాలు లక్ష్మి. మనం పట్నం వెళ్ళిపోదాం లక్ష్మి. మీరు ఆలోచించేది నిజమేనండి. మనం పట్నం వెళ్ళిపోవడమే మంచిది. అవునమ్మా, అక్కడికెళ్తే అమృతక్కను కూడా చూడొచ్చు. నందిని, మనం ఊరొదిలి పట్నం వెళ్ళేది మనం బతకడం కోసం, దాన్ని వెతకడం కోసం కాదు. ఇంకోసారి ఇంట్లో దాని పేరు వినిపించిందంటే ఇప్పుడు వరకు మాటలతో చెప్పా, ఈసారి కొట్టాల్సి వస్తుంది. పో లోపలికి. బావా, ఏమ్మా, పట్నం వెళ్ళొద్దు నువ్వన్న బావకు చెప్పకూడదు? ఎందుకు తొందరపడుతున్నారు?
లేదన్నయ్య, వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాం. చెల్లెమ్మా. అవునన్నయ్య. బావా, ఇన్నేళ్ళు కష్టమో నష్టమో కలిసి పంచుకున్నాం, ఆనందంగా కలిసి ఉన్నాం. ఈరోజు నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే నా కుడి భుజం చచ్చుబడిపోయినట్టుంది బావా. రేపు నువ్వు వెళ్ళిపోతే బావా అని ఎవరిని పిలిచేది బావా? బావా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను బావా, కానీ నా పరిస్థితిలో నువ్వున్నా ఇలాగే చేసేవాడి బావా. సరే బావా, నువ్వు అలా అంటే నేనేం చెప్పగలను? ఇదిగో వెంకట్రావు అడ్రస్. ఫోన్లో వాడికి అన్ని విషయాలు చెప్పాను. నువ్వు పట్టణం వెళ్ళగానే వినగలు. అలాగే. నీకు ఏ ఇల్లు కావాలన్నా చూసి పెడతాడు. అలాగే బావా. నీ నిర్ణయం మార్చుకుంటావని ఇంకా ఆశగానే ఉంది బావా. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే. వెళ్ళొస్తాను బావా. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అమృత, నువ్వు చదువుకుని మా జీవితాలు మారుస్తావనుకుంటే ఊరొదిలి వెళ్ళిపోయేలా చేస్తున్నావు కదే. ఇక్కడ టెన్షన్తో చేస్తుంటే నువ్వు మాత్రం ప్రశాంతంగా వెన్నెల్లో విహరిస్తున్నావు తాతయ్య. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి? అమృత గురించి. అమ్మాయికే బంగారం. అంత ఓర్పు సహనం ఉన్న ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఆపుతావా? అమృత గొప్పతనం తెలుసుకోవడానికి రాలేదు. ఆ అమ్మాయి మన అవుట్ హౌస్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే ఖాళీ చేసి బయటికి పంపించు. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీరు అలా విని వెళ్ళిపోతారేంటి? ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తొక్క తోళ్ళు అంటూ అమృతం తెచ్చి ఇంట్లో పెట్టారు. సరే, నాకు ఎలాంటి ఇబ్బంది రానంత వరకు ఓకే అనుకున్నాను. కానీ అమృత వల్ల ఇంత డేంజర్ ఉంటుందని నేను ఊహించలేదు. సో నా ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టికల్గా చూశారు కాబట్టి అదే రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు అమృతను బయటికి పంపించాలి. సిగ్గులేదురా నీకు ఆ మాట చెప్పడానికి? నువ్వు చేసిన నీచమైన పనికి అమృత జీవితం నాశనమైంది. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నువ్వు తెలుసుకోలేకపోయినా సాగర్ తెలుసుకుని తప్పు సరిదిద్దుకున్నాడు. నువ్వు చేసిన తప్పుకి తాతగా బాధ్యతతో అమృతను అవుట్ హౌస్లో పెట్టి చదివిస్తున్నాను రా. ఇప్పుడు నువ్వే కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే అమృతను అవుట్ హౌస్ ఖాళీ చేయమని చెప్పను. అంటే ఆ అమ్మాయి మీద ఉన్న శ్రద్ధ బాధ్యత ఈ మనవడి మీద లేదా? అమృత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారే కానీ మీ మనవడి భవిష్యత్తు ప్రాబ్లంలో పడుతుందని ఆలోచించరే. అసలేంటి మీ ఉద్దేశం? నీ భవిష్యత్తును గురించి ఆలోచించాను కాబట్టే ఆ రోజున రేణుకను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానంటే వద్దురా అని హెచ్చరించాను. ఇక్కడే ఇదే టైంలో కాళ్ళ వేళ పడి బ్రతిమలాడాను. మర్చిపోయావా? ఒక్కసారి గుర్తు చేసుకో. రేణుకను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పురా. నువ్వు చేసే కిడ్నాప్ వల్ల నువ్వే కాదు సాగర్ కూడా చెడిపోతాడు. మీరు అనుకున్నది కాకుండా ఏదైనా పొరపాటు జరిగితే దాని పరిణామం నువ్వు ఊహించలేవు కూడా. అయినా నీ బోడీ ఉచిత సలహాలు ఎవరు అడిగారు? నేను అడిగానా? రేపు రాత్రి రేణుకుని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని వస్తాను అంతే.
అరే వికాస్, ఆ రోజు నా మాటలు నువ్వు పెడచెవిని పెట్టి తప్పు చేశావు. దానికి అమృత శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా నేను వినను. నా లక్ష్యం 100 కోట్లు. రేణుక నా లక్. తనని పెళ్లి చేసుకోవడం నా హక్కు. 25 వయస్సులో లక్కు గురించి ఆలోచిస్తూ కళ్ళలు గంటును నిన్ను చూస్తే ఒకవైపు బాధగా మరోవైపు జాలిగా ఉంటుంది. 25 వయస్సు అంటే తెగింపు, గుండె ధైర్యం, కసితో ప్రపంచాన్ని గెలిచే వయస్సురా. ఏదో ఒకటి సాధించి వికాస్ అంటే ఇది అని 10 మంది గుర్తించేటట్టు చేయాలిరా. అప్పుడు నీకు పిల్లనివ్వడానికి గంగాధరం లాంటి ఎంపీలు 100 మంది క్యూలో నిలబడతారు. ఫలానా శంకర్రావు గారి కొడుక్కి మా కూతురుని ఇస్తున్నాను అని ఆడపిల్లల తండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. అది చూసి కన్నవాళ్ళు ఉప్పొంగిపోతారు. అప్పుడు వికాస నా కొడుకు అని మీ తండ్రి మీసం మెలేస్తాడు. కొడుక్కి మీసం మొలిస్తే తండ్రి మీసం మెలేస్తాడు అని ఇందుకేరా అంటారు. ఈ కాలంలో స్పెట్స్, బ్రాండెడ్ షర్ట్స్, బైకు తీసుకుని రివ్వున వెడుతూ ఉంటే ఏ ఆడపిల్లైనా హీరోగా ఫీల్ అవుతుంది. అలా చేస్తే అందరూ కాకపోయినా ఎవరో ఒకళ్ళు ప్రేమలో పడతారు. అలాగే రేణుక నిన్ను హీరోగా ఫీల్ అయి ప్రేమించుంటుంది. పెళ్లికి ముందు రేణుకి నువ్వు రోజుకి 1 గంట మాత్రమే కనపడతావు. కాబట్టి రేణుక నిన్ను హీరోగా ఫీల్ అయి ప్రేమించడంలో పెద్ద విశేషం ఏం లేదు. కానీ పెళ్ళైన తర్వాత 24 గంటలు భర్తగా నువ్వు ఆవిడతో కలిసి ఉండాలి. అప్పుడైనా నీ లోపాలన్నీ బయటపడి జీరో అవుతావు. అదే తప్పు దిద్దుకుంటే రియల్ హీరోగా రేణుక ముందు కనపడతావు. ఆ రోజు నువ్వు చేసిన తప్పుకు అమృత జీవితం నాశనం అయింది. ఇప్పటికీ నీ తప్పును సరిదిద్దుకోకుండా నేను ఇలాగే చేస్తాను అంటే నీ జీవితంతో పాటు రేణుక జీవితం కూడా నాశనం అవుతుంది. ఆలోచించుకో. భవిష్యత్తు గురించి మీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. అమృతని బయటికి పంపిస్తావా లేదా ఆ విషయం ముందు చెప్పు. రే వికాస్, అమృత ఎప్పుడూ నీ పెళ్లికి అడ్డు కాదురా. ఒకవేళ నీకు కీడు చెయ్యాలి అనుకుంటే రేణుక వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి దాక్కోదు. ఆ విషయంలో అమృత చాలా క్లియర్గా ఉంది. అమృత మాత్రమే కాదు, రేణుక కూడా చాలా క్లియర్గా ఉంది. క్లియర్గా లేనిది నువ్వు ఒక్కడివే. ప్రేమకు కావలసింది నమ్మకం, నిజాయితీ. రేణుకకు ఆస్తి, ఐశ్వర్యం ఉన్నా అవి రెండూ లేని నిన్ను ప్రేమించింది అంటే నీ మీద ఉన్న నమ్మకం రా. పబ్బులు, క్లబ్బులు లాంటి హైటెక్ టైంలో కూడా 2 సంవత్సరాలుగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాట మీద నిలబడిందంటే అది రేణుక నిజాయితీరా. ఆ నమ్మకం, నిజాయితీ నీ ప్రేమలో ఉన్నాయా? లేవు. కాబట్టే నువ్వు భయపడుతున్నావు. నీది దొంగ ప్రేమ, డబ్బు ప్రేమ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అమృత సంగతి వదిలేసి నీ విషయం ఆలోచించు. రేణుక తండ్రి మీ ప్రేమను ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు.
ఎందుకండి అంత రిస్క్ చేశారు? నా వల్ల వికాస్ రేణుకల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. అలాగని నేను మీకు మాట ఇచ్చాను. అది కరెక్టేనండి, కానీ మీకు ఏదైనా అయ్యుంటే? నేను రేణుక సుబ్బలక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కరిని విచ్చి ఒకళ్ళం ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది రేణుక వస్తే తను నన్నెక్కడ చూస్తుందేమో అని దాక్కోవాల్సి వచ్చింది. అది తలుచుకుంటుంటేనే బాధగా ఉందండి. మేం కలిసి ఉండడం కంటే విడిపోవాలని రాసుందేమో, అందుకే ఇలా జరుగుతుంది.